చూసినా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలు కూడా వచ్చినాయి అన్ని మీకు? అవి అలా ఇవ్వం కానీ ఇవైతే నువ్వు ఫస్ట్ అడిగినే వచ్చినాయి. ఏంటి అయి? అదే బ్యాంకు మాఫీ రుణమాఫీ అయింది, రైతు బంధు వచ్చింది. రైతు భరోసా వచ్చిందా? రైతు భరోసా అంటే అవి లేవు. అంటే ఇవే కాకుండా సన్న బియ్యం గానీ, రేషన్ కార్డు గానీ, ఉచిత కరెంట్ గానీ, ఉచిత బస్సు గానీ అవన్నీ ఇస్తున్నారు కదా. బస్సు అయితే ఉంది, ఇక బస్సు ఉత్తగానే వస్తుంది. మరి బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. ఇందిరమ్మ ఇంట్లో అని చెప్పేసి వచ్చింది గృహలక్ష్మి పథకం, అది ఏమన్నా వచ్చిందా? మా ఊళ్ళో ఇప్పుడు అయితే ముగ్గురు పోసిరమ్మా, తెలియదు వచ్చినాయి రాని తెలియదు. సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మరి ఎట్లా ఉంటది అంటారు సర్పంచ్ ఎలక్షన్స్ లో? తెలియదు. నేను ఇప్పుడు పోతున్నా ఊరికి, మా ఊరికి. రేపు అంటే బీఆర్ఎస్ వచ్చిద్దా లేకపోతే కాంగ్రెస్ వస్తుంది అంటారు? ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలుసు. మనం నేను ఏమనుకుంటా అంటే ఇక్కడ అంటే అక్కడ వేస్తాడు పోయినాక. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం, ఆయన ఇచ్చిన హామీలు, ఆయన ఇచ్చిన పథకాలు ఎంతవరకు అయినాయి? మాకేం పెద్ద బెనిఫిట్ ఏం లేదు దానివల్ల. ఎందుకని? మాకేం దానివల్ల ఉపయోగం లేదు, ఏం లేదు. అందరికీ దొరుకుతున్నాయేమో కానీ అంటే మీరు అప్లై చేసుకోలేదా? అప్లై చేసినా అందరికి అందట్లేదు కదా. ఆ విధంగానే అంటే రేషన్ కార్డు ఉందా మీకు? మాకు రేషన్ కార్డు మా అత్తగారికి ఉంది, మాకు లేదు. కానీ అప్లై చేశారా రేషన్ కార్డు? అప్లై చేయలేదు. అంటే ఇప్పుడు మనకి ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడుతున్నారు కదా రేవంత్ రెడ్డి, దాని వల్ల ఫ్యూచర్ లో ఉపయోగం ఉందంటారా లేదంటారా? నేను చూడలేదండి అది.